హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్కి సంబంధించిన కొన్ని ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. సో క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈక్వల్ టు సి, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ డాష్. ఆప్షన్స్ కూడా వాడు ఇచ్చాడు. అయితే క్వశ్చన్ ఏంటనేది ముందు రాద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే ఒకసారి చూడండి. ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఓకే ఈక్వల్ టు సి అయినా దెన్ మనకేం అడిగాడు? ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు డాష్. దీని వాల్యూ వాడు అడిగాడు. ఈ వాల్యూ మనకి కావాలి అనుకుంటే మనం ఎలా చేయాలి చూడండి. సింపుల్. ముందు దీన్ని తీసుకోండి. ఓకే, ఈ కండిషన్ తీసుకుని ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ స్క్వేర్ చేసేయండి. నేను ఇక్కడే రాసేస్తున్నాను, ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం. ఓకే, ఇది ఏ ఫార్మాట్లో ఉంది? దీని ఏ సైన్ థీటాని ఏ అనుకుని బి సైన్ థీటాని బి అనుకున్నట్లయితే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంటవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు? ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఇగో ఇది ఏ, అంతేనా? సో కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్, అంతేనా? ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి? బి కాస్ థీటా హోల్ స్క్వేర్. బి కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ సైన్ థీటా బి కాస్ థీటా. 2 ఇంటూ ఏ సైన్ థీటా ఇంటూ బి కాస్ థీటా అంటే ఏబి సైన్ థీటా కాస్ థీటాగా రాసేయచ్చు. ఏబి సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు సి స్క్వేర్, రైట్? ఓకే, సో దీనిని మనం ఏం చేసామంటే ఎక్స్పాండ్ చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఓ పని చేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సైన్ స్క్వేర్ థీటా, మనకి అందరికీ తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా కదా. సో దీని నుండి మనం కాస్ స్క్వేర్ థీటాని ఇటు పట్టుకెళ్తే ఏమవుతుంది అంటే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. లేదా మనం కాస్ స్క్వేర్ థీటాని ఉంచేసి సైన్ స్క్వేర్ థీటానే ఇటు పట్టుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే దీన్ని బట్టి మీరు ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా గాను, అలాగే కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా గాను రాయొచ్చు. ఓకే, సో అది ఆ మాత్రం తెలిస్తే చాలు. ఒకసారి చూడండి. సో ఏ స్క్వేర్ ఇంటూ మనం దీన్ని ఎలా మోడిఫై చేస్తామంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఓకే ప్లస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటాని మళ్ళీ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాయగలం కదా, ఇప్పుడే చెప్పుకున్నాం. ఓకే, ప్లస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే, చిన్న మోడిఫికేషన్ అంతే. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్తో మొత్తం ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, రైట్? సో కాబట్టి దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, అలాగే బి స్క్వేర్తో కూడా 1 మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా మైనస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే, రైట్. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇగో ఇక్కడ ఈ టర్మ్ ఉంది, అలాగే ఇక్కడ ఈ టర్మ్ ఉంది, ఇక్కడ ఈ టర్మ్ ఉంది. వీటిని మనం రైట్ సైడ్కి తీసుకుపోదాం, అలాగే సి స్క్వేర్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏ స్క్వేర్ ముందు రాసేయండి, అలాగే ఇక్కడ ప్లస్ బి స్క్వేర్,
ఈ సి స్క్వేర్ని ఇటు పక్కకు తీసుకొస్తే మైనస్ సి స్క్వేర్, ఎందుకంటే ప్లస్ సి స్క్వేర్ కాబట్టి ఇటు వస్తే మైనస్ సి స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈ టర్మ్స్ అన్నిటిని అటు పట్టుకెళ్తున్నాం. ఏంటది? ఇగో మైనస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఆన్ గోయింగ్ దట్ సైడ్ మనకి ఏమవుతుందంటే ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఓకే, అలాగే మైనస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా అటువైపు వెళ్తే ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. అలాగే ప్లస్ 2ab సైన్ తీటా కాస్ తీటా అనేది అటుపక్క వెళ్తే మైనస్ 2ab అవుతుంది. మైనస్ 2ab సైన్ తీటా కాస్ తీటా, రైట్? ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి. దీన్ని నేను ఏ విధంగా రాస్తానంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటాని మనం ఏ కాస్ తీటా హోల్ స్క్వేర్గా రాసేయచ్చు కదా. సో ఏ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి సైన్ తీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఈ 2ab సైన్ తీటా కాస్ తీటాని కొంచెం మాడిఫై చేసి ఎలా రాస్తానంటే 2 ఇంటూ ఏ కాస్ తీటా అని ఒక దగ్గర రాయొచ్చు కదా, ఏ కాస్ తీటా ఇంటూ బి సైన్ తీటా. ఇప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ ఏబి ఇంటూ కాస్ తీటా సైన్ తీటా అంటే ఇదే టర్మ్ కదా, మార్చలేదు, జస్ట్ ఆ టర్మ్లో నుండే కోఎఫిషియంట్స్ని రీఅరేంజ్మెంట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ ఫామ్లో ఉంది? ఏ కాస్ తీటా అని ఏ అనుకుని బి సైన్ తీటా అని బి అనుకుంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్మేట్లో ఉంది. సో కాబట్టి ఇది దేనికి ఫార్ములా అవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా అవుతుంది. సో కాబట్టి ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఏ కాస్ తీటా. ఓకే, ఏ కాస్ తీటా మైనస్ బి అంటే బి సైన్ తీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఇదేంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేరే కదా ఇది. ఓకే, ఓకే, ఇది దీని వాల్యూ. అయితే ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేసామనుకోండి, బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, అప్లై చేసాం, ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎప్పుడైనా స్క్వేర్ రూట్ తల వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, అంటే ప్లస్ అయినా అవ్వచ్చు లేదా మైనస్ అయినా అవ్వచ్చు స్క్వేర్ రూట్ వాల్యూ. ఓకే, అది బేసిక్స్లో మీకు అర్థమవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఏమైంది? ఏ కాస్ తీటా మైనస్ బి సైన్ తీటా వాల్యూ అనేది ఎంత అయింది? ఇక్కడ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇలా తీసేసాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏ కాస్ తీటా మైనస్ బి సైన్ తీటా వాల్యూ కదా ఇది. చూడండి, ఏ కాస్ తీటా మైనస్ బి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటైంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అయిందా లేదా? సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఉందా అంటే ఉంది. ఎన్నో ఆప్షన్లో ఆన్సర్ ఉంది చూడండి, ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. మనకి ఎన్నో ఆప్షన్లు ఉంది ఇది ఆన్సర్? ఆప్షన్ 2నే కదా. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటవుతుందంటే ఆప్షన్ 2 అనమాట. ఓకే, అయితే మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఈ ప్రాసెస్ కాకుండా ఇంకేమైనా ఉందా అంటే ఇంతకంటే మరి చేసేది ఏం లేదు. ఎందుకంటే తీటాకు ఒకవేళ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సపోజ్ తీటా ఈక్వల్ టు 0 పెడితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి వస్తుంది. అప్పుడు ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎంత అవుతుందో మీకు అడుగుతాడు. అప్పుడు మీరు ఫైండ్ చేయడం కష్టమైపోతుంది, అసలు అవ్వదు కదా. సో కాబట్టి ఇలా ఫైండ్ చేసుకోవడం బెస్ట్. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు √3 బ్రాకెట్లో ఇచ్చాడు 0 degrees లెస్ దాన్ తీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, దెన్ tan 3 తీటా ఈజ్ ఈక్వల్ టు డాష్. ఓకే, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటో రాద్దాం. ఏంటది? సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా, సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు √3. ఓకే, సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటైంది? √3 అయినా tan 3 తీటా ఎంత అన్నాడు. ఓకే, ఓకే, సో tan 3 తీటా అడిగాడు. ఇది అడిగాడు మనకి, ఇది ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటి ఇచ్చాడంటే తీటా అనేది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీటా లెస్ దాన్ ఈక్వల్ టు 90 ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? తీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కదా. సో పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేయాలని అర్థం. ఓకే, ఒకసారి చూడండి, సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు ఎంత? √3. మీకు నేను ఒక విషయం చెప్పాలి, ఏంటి అంటే అందరికీ తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటి? సీకెంట్ స్క్వేర్ తీటా
మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 కదా. ఓకే, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇది చూడండి ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మాట్లో ఉందా లేదా. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ని ఎలా రాయగలం మనం, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ ఆల్జీబ్రా కదా ఇది. సో కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా స్ప్లిట్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు ఇక్కడ సీకెంట్ తీటాని ఏ అని ట్యాన్ తీటాని బి అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో దీన్ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఓకే, సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటాగా దీన్ని స్ప్లిట్ చేయొచ్చు కదా, ఈక్వల్ టు ఇదంతా 1 అంతేనా. ఇక్కడ చూడండి, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా కెన్ బి రిటర్న్ యాజ్, దీన్ని ఎలా రాయగలం అంటే సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు మనకి సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, √3 ఇచ్చాడు కదా. సో ఇక్కడ ప్లేస్ చేద్దాం దాన్ని, అంటే ఎంత అయింది, √3 ఇంటూ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 1. ఓకే, మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ √3 అనేది అటు పట్టుకెళ్ళాం అనుకోండి, 1/√3 అయిపోతుంది కదా. సో ఇక్కడ పట్టుకొచ్చేద్దాం. సో 1/√3. సో ఇప్పుడు ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి వాడు ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏంటది, సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా, సారీ మైనస్ కాదు ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు √3. ఓకే, అలాగే సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు √3. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు కండిషన్లు ఉన్నాయి కదా, ఈ రెండు కండిషన్ని సాల్వ్ చేసామనుకోండి తీటా వాల్యూ మనం కనుక్కోవచ్చు కదా. కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటారు అంటే ఒకసారి చూడండి, జస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసేయండి. యాడ్ చేసినా పర్లేదు, లేదా సబ్ట్రాక్ట్ చేసినా పర్లేదు, యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ట్యాన్ తీటా మైనస్ ట్యాన్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి, 2 సీకెంట్ తీటా కదా. 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది ఇక్కడ మనకి 1/√3 ప్లస్ √3 అంతేనా. ఇక చూడండి ఇక్కడ 1/√3 ప్లస్ √3 అంతేనా. మనకి 1/√3 ప్లస్ √3 అంటే దీన్ని ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది ఇక్కడ మనకి, √3 ఇంటూ √3 3 అవుతుంది. 3 + 1 ఎంత అవుతుందంటే 4/√3 అవుతుంది, అవునా. 4/√3. సో 4/√3 అన్నాడప్పుడు ఒకసారి చూడండి, దీన్ని 4/√3 అని రాసేద్దాం. సో 4/√3. ఇక్కడ మనకి 2 ఉంది కదా, ఈ 2 ఇక్కడికి వస్తే కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి 2తో డివైడ్ చేసేయచ్చు. అంటే ఎంత అయింది ఇది, 2/√3. ఓకే, సీకెంట్ తీటా 2/√3 ఎక్కడ అవుతుంది, సీకెంట్ 30 దగ్గరే కదా. సీకెంట్ తీటా ఈక్వల్ టు 2/√3 వాల్యూ ఎంత అవుతుంది, సీకెంట్ 30 కదా. ఓకే, సీకెంట్ 30. ఓకే, సీకెంట్ 30 degrees అంటే తీటా వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 30నా. తీటా ఈక్వల్ టు 30 degrees. తీటా ఈక్వల్ టు 30 degrees ఎప్పుడైతే వచ్చిందో వాడు అడిగింది ఏంటి, tan 3 తీటా అడిగాడు. tan 3 తీటా అంటే అర్థం ఏంటి, tan 3 ఇంటూ 30 అంతేనా. tan 3 ఇంటూ 30, 3 ఇంటూ 30 అంటే ఎంత, tan 90. మన అందరికీ తెలిసిందే tan 90 వాల్యూ ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. కారణం ఏంటంటే tan 90 ఈక్వల్ టు sin 90 బై cos 90. sin 90 1 అవుతుంది, cos 90 0 అవుతుంది. 1/0 అంటే అన్డిఫైన్డ్ కదా. సో కాబట్టి ఇది ఏమవుతుంది అంటే అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకే, అయితే దీన్ని ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో మాత్రం ఇన్ఫినిటీగా చెప్తాం అంతే, అంతేగాని ఇది అన్డిఫైన్డ్. ఓకే, సో కాబట్టి అన్డిఫైన్డ్ అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్లో అన్డిఫైన్డ్ ఉందా లేదా, ఉంది. ఎన్నో ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటవుతుందంటే ఆప్షన్ నెంబర్ 1. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ cos 1 degree, చూడండి, cos 1 degree ఇంటూ cos 2 degrees ఇంటూ cos 3 degrees ఇంటూ cos so on. cos 1 degrees ఇంటూ cos 2 degrees
ఇంటూ కాస్ 3 degrees ఇంటూ సో ఆన్ అప్ టు ఎంతవరకు అట ఓకే కాస్ 177 degrees ఓకే కాస్ 177 degrees కాస్ 178 degrees ఓకే అలాగే కాస్ 179 degrees వరకు ఉంది ఇంటూ కాస్ 179 degrees ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇది మనకు అడిగాడు. ఇందులో అసలు చేయడానికి కూడా ఏమీ లేదు. కారణం ఏంటంటే కాస్ 1 degrees ఎంతో, కాస్ 2 degrees ఎంతో, కాస్ 3 degrees ఎంతో మనకి ఇక్కడ వాల్యూస్ అయితే టేబుల్ ద్వారా రావు. కానీ ఇలా వెళ్తున్న కొద్దీ ఈ మధ్యలోని కాస్ 89 degrees, కాస్ 88 degrees, 89 degrees, కాస్ 90 degrees ఈ మధ్యలో వస్తుంది కదా. కాస్ 90 degrees వాల్యూ ఇక్కడ ఎక్కడో మధ్యలో వస్తుంది కదా, ఈ మధ్యలో సో ఆన్ అనేటప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. సో కాస్ 1 degree, కాస్ 2 degree, కాస్ 3 degree, సో ఆన్ అప్ టు కాస్ 179 degrees వరకు ఇచ్చాడు. సో ఈ మధ్యలో ఒక వాల్యూ ఏంటి అంటే కాస్ 90 degrees. కాస్ 90 degrees వాల్యూ ఎంత అవుతుందంటే 0. అంతేనా. సో జీరోతో ఈ అంతటిని మల్టిప్లై చేస్తే ఇవన్నీ మల్టిప్లై చేయడమే కదా చేస్తాం. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చినప్పుడు కూడాను ఒక్క జీరో ఉందనుకోండి ఆ మల్టిప్లై చేసిన ఫ్యాక్టర్స్లోని, ఆటోమేటిక్ ఈ వాల్యూ అంతా ఏమైపోతుంది, జీరో అయిపోతుందా లేదా. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి మనకి 0. చాలా సింప్లెస్ట్ ఆన్సర్. ఓకే సో కాబట్టి ఇది 0 ఆన్సరు. మనకు ఆప్షన్లో 0 ఉందా లేదా, ఉంది. ఎన్నో ఆప్షను, ఫస్ట్ ఆప్షన్. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1. ఇఫ్ సైన్ 60 minus theta is equal to cos psi minus 30 degrees, then the value of tan sin minus theta is dash. Assume that theta and psi both are positive acute angles with theta less than 60 degrees and psi greater than 30 degrees. ఓకే సో ఇక్కడ మనకి ఏమన్నాడంటే తీటా అనేది, ఇక్కడ ముందు కండిషన్ వినండి, తీటా అనేది పాజిటివ్ యాంగిల్ అన్నాడు. అలాగే సై అనేది ఇంకో పాజిటివ్, సై అంటే సింబల్ని సై అన్నాం, అంతకంటే ఇంకేం లేదు. ఓకే సో సై అనేది ఈ రెండు పాజిటివ్ యాంగిల్స్ అన్నాడు. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉన్నాయి ఈ రెండు. ఓకే ఈ రెండు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటూ తర్వాత ఏమన్నాడంటే బోత్ ఆర్ పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్స్ విత్ తీటా లెస్ దాన్ 0, లెస్ దాన్ 60. అంటే ఈ తీటా అనేది లెస్ దాన్ 60 ఉంది, అలాగే సై అనేది గ్రేటర్ దాన్ 30 ఉంది. అంటే ఈ రెండు ముందు ఏంటి, పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్స్, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్స్ అని అర్థం చేసుకోవాలి. అయితే మనకేమని అడిగాడు, ఓకే tan psi minus theta is equal to డాష్ అన్నాడు. సో అది చాలా సింపులే. ఒకసారి చూడండి ఇచ్చిన కండిషన్ ఏంటో రాసుకుందాం. ఇచ్చిన కండిషన్ ఏంటి, sin 60 minus theta, ఒకసారి చూడండి sin 60 minus theta ఈక్వల్ టు cos psi minus 30 degrees. ఓకే psi minus 30 degrees. అయితే ఇప్పుడు ఏం అడిగాడంటే అడిగింది ఏంటి అడిగాడు, tan psi minus theta అడిగాడు. tan psi minus theta కట్టడం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ మీకు తెలియాల్సిందల్లా ఒకటే ఏంటి అంటే cos theta is equal to sin 90 minus theta అని రాయగలమా లేదా. sin 90 minus theta అని రాయగలం. సో కాబట్టి ఇది theta అనుకుంటే cos theta కదా. సో cos theta is equal to sin 90 minus thetaగా రాయొచ్చు. సో ఇది రాద్దాం చూడండి, ఇది sin 60 minus theta is equal to cos thetaని sin 90 minus thetaగా రాయొచ్చు. కాబట్టి sin 90 మైనస్ theta ఏంటి ఇక్కడ psi minus 30. సో psi minus 30. ఓకే సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి ఏమవుతుంది, sin 60 minus theta ఈక్వల్ టు sin, ఒకసారి చూడండి దీన్ని సింప్లిఫై చేసి రాసామనుకోండి ఏమవుతుంది, 90 ఇక్కడ చూడండి 90 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30. ఇది ఎంత అవుతుంది, 90 ప్లస్ 30 120 మైనస్ అయ్యే కదా. సో sin 120 మైనస్ i. ఓకే
సైన్ 120 మైనస్ సై. ఇది సైన్ రేషియోనే, ఇది సైన్ రేషియోనే, రెండు సైన్ రేషియోని చూపిస్తున్నాయి. ఓకే, అప్పుడు యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయినట్టే కదా. సో కాబట్టి 60 మైనస్ తీటా, ఓకే 60 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ సై. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ సైని ఇటు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం, ఈ 60ని ఇటు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఇప్పుడు మైనస్ సై ఇటు వస్తే ప్లస్ సై అవుతుంది. సో కాబట్టి సై, ఓకే ప్లస్ సై అయింది, మైనస్ తీటా ఉంది, ఈజ్ ఈక్వల్ టు 120, ఇది ప్లస్ 60 ఇటు వస్తే మైనస్ 60 అవుతుంది, అంతేనా. అంటే 120 మైనస్ 60 ఎంత అవుతుంది, 60 డిగ్రీస్ అవుతుంది. వాడు అడిగింది దేని వాల్యూ, ఓకే ట్యాన్ సై మైనస్ తీటా అడిగాడు, అంతేనా. ట్యాన్ సై మైనస్ తీటా అంటే ట్యాన్ అప్లై చేయండి, అప్పుడు ట్యాన్ ఓకే సై మైనస్ తీటా ఈక్వల్ టు ట్యాన్ 60 అనే కదా అర్థం. ఓకే ట్యాన్ 60 వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ, √3 అవుతుందా లేదా. సో కాబట్టి √3. ఓకే, సో కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, tan సై మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan 60, ఎందుకంటే సై మైనస్ తీటా ఈజ్ 60 డిగ్రీస్ కాబట్టి దాని వాల్యూ ఎంత, √3. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్లో √3 ఉందా లేదా, ఉంది. ఎన్నో ఆప్షన్లో ఉంది చూడండి, ఎన్నో ఆప్షన్లో √3 ఉంది, థర్డ్ ఆప్షనే కదా. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటవుతుందంటే థర్డ్ ఆప్షన్, అంటే ఆప్షన్ నెంబర్ 3 మన ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం డిఫరెంట్గా థింక్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ సీకెంట్ తీటా ఈక్వల్ టు x ప్లస్ 1/4x, 0 లెస్ దాన్ తీటా లెస్ దాన్ 90, దెన్ సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు డాష్. ఓకే, సో ఒకసారి చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూపిస్తాను. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, x ప్లస్ 1/4x. ఇక్కడ ఏమన్నాడు, 0 డిగ్రీస్ లెస్ దాన్ తీటా లెస్ దాన్ 90, అంటే తీటా అనేది ఏంటి, ఎక్యూట్ యాంగిల్, అంటే మొదటి పాదంలో, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నదని అర్థం. తీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అంటే తీటా పాజిటివ్ అని అర్థం. సో అంతకంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో వాడు అడిగింది దేని వాల్యూ అంటే ఇంప్లైస్ మీరేంటి కావాలి, సీకెంట్ తీటా ప్లస్ tan తీటా వాల్యూ కావాలి. ఓకే, ఈక్వల్ టు డాష్, ఇది మీరు కనుక్కోవాల్సిన వాల్యూ. సో ఇక్కడ నేనేం చేస్తానంటే నా కన్వీనియన్స్ కోసం x ఈక్వల్ టు 1ని ప్లేస్ చేస్తాను. x ఎంత అంటానంటే 1, xని ఏమంటాను 1 అనేస్తాను. అప్పుడు సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది మనకి, సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లస్ 1/4 ఇంటూ 1 కాబట్టి 1/4, అంటే ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది, 4 ప్లస్ 1/4 అంటే 5/4 కదా. ఇదిలా ఉంచండి. మనం ఇక్కడ x ఈక్వల్ టు ఎంత ప్లేస్ చేసాం, x ఈక్వల్ టు 1 ప్లేస్ చేసాం, అది మైండ్లో పెట్టుకోండి. అంటే కొంచెం వెరిఫికేషన్ చేసే ప్రాసెస్లో వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇచ్చాడు, 5/4 కదా. సో నేనేంటంటున్నానంటే సీకెంట్ బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేసేయండి, అంటే సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5/4. ఇగో చూడండి, సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/4. బోత్ సైడ్స్ అంటే రెండు పక్కల 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, 2తో మల్టిప్లై చేస్తే అంటే 2 సీకెంట్ తీటా అని అర్థం, అంతేనా. అంటే 2 సీకెంట్ తీటా ఈక్వల్ టు 5/2 అనే కదా అర్థం. ఓకే 5/2 అంటే 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా 5/2 అని రాసి వచ్చి ఇక్కడ. ఓకే 5/2. మీకు ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చెప్తాను, అదేంటో ఒకసారి చూడండి. 2 సీకెంట్ తీటాని నేను ఏ విధంగా రాయగలనంటే సీకెంట్ తీటా ప్లస్ tan తీటా అలాగే ప్లస్ సీకెంట్ తీటా ఓకే మైనస్ tan తీటా అని రాయొచ్చా లేదా, ఈక్వల్ టు 5/2. 2 సీకెంట్ తీటా అని నేను ఇలా రాశాను, అంటే ఎలా రాశాను, సీకెంట్ తీటా ప్లస్ tan తీటా అలాగే ప్లస్ సీకెంట్ తీటా మైనస్ tan తీటా అని రాశాను. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇక్కడ tan తీటా మైనస్ tan తీటా క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ సీకెంట్ తీటా ప్లస్ సీకెంట్ తీటా ఎంత ఉంటుంది, 2 సీకెంట్ తీటా. అంటే ఇలా tan తీటాని
ప్లస్ చేసి మైనస్ చేశాను. ఒక ఎక్స్ప్రెషన్కి సేమ్ వాల్యూ ప్లస్ మైనస్ చేసామనుకోండి, దాని వాల్యూ చేంజ్ అవ్వదు. దీని వాల్యూ ఇప్పుడు కూడా tan θ మైనస్ tan θ క్యాన్సిల్ అయితే సీకెంట్ θ రెండు కలిస్తే 2 సీకెంట్ θనే ఉంది. అంటే నో చేంజ్, అంత వాల్యూ సేమ్గానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీకి వెళ్దాం. మనకు అందరికీ తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటి? సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ. ఓకే, సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఇస్ ఈక్వల్ టు, ఓకే, tan స్క్వేర్ θ ఇస్ ఈక్వల్ టు ఎంత మనకి 1. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా స్ప్లిట్ చేయొచ్చు. అంటే ఎంత అవుతుంది? సీకెంట్ θ ప్లస్ tan θ ఇంటూ సీకెంట్ θ మైనస్ tan θగా స్ప్లిట్ చేయొచ్చు. అవునా? ఈక్వల్ టు 1. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. సీకెంట్ θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇది ఇక్కడ వెళ్తే 1/sec θ ప్లస్ tan θ అవుతుందా లేదా? ఓకే, ఒకసారి చూడండి. సో సీకెంట్ θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈజ్ ఈక్వల్ టు ఈ సీకెంట్ θ ప్లస్ tan θ అటు పట్టుకెళ్తే 1/sec θ ప్లస్ tan θ అవుతుంది కదా, 1/sec θ ప్లస్ tan θ అవుతుంది. అంతేనా? ఇదేంటి? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. అంతేనా? ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అని సింప్లిఫై చేస్తే సీకెంట్ θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1/sec θ ప్లస్ tan θ అవుతుంది. క్లియర్? సో కాబట్టి ఇక్కడ సీకెంట్ θ మైనస్ tan θ ప్లేస్లో 1/sec θ ప్లస్ tan θ అని మనం ప్లేస్ చేయొచ్చు కదా. సో కాబట్టి అక్కడ రాసుకోవచ్చు. ఒకసారి రాద్దాం, చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకేమవుతుంది? ఇది సీకెంట్ θ ప్లస్ tan θ ప్లస్ ఇదేంటి? 1/sec θ ప్లస్ tan θ కదా, 1/sec θ ప్లస్ tan θ ఈక్వల్ టు 5/2. క్లియర్? 5/2 నేను ఎలా రాస్తానంటే 2 + 1/2 అని రాయొచ్చుగా. 2 + 1/2 ఇది అడ్జస్ట్మెంట్. అనవసరంగా లెక్కని ఎక్కువ లెంగ్త్ చేయకుండా ఇక్కడ మనం కట్ చేయాలంటే ఇదే ప్రాసెస్. చూడండి, 5/2ని మనం ఎలా అడ్జస్ట్ చేయొచ్చు? 2 + 1/2 అని అడ్జస్ట్ చేయొచ్చు. ఎందుకు? టేక్ ఎల్సిఎం. చూడండి, 2 × 2 4, 4 + 1 ఎంత? 5, 5/2 సరిపోయింది కదా. అంటే మనకి 5/2ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే 2 + 1/2గా స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది p అనుకోండి, ఇది 1/p కదా. చూడండి, ఇక్కడ సీకెంట్ θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సీకెంట్ θ ప్లస్ tan θ ఉంది, ఇక్కడ 1/sec θ ప్లస్ tan θ ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. జాగ్రత్త చూస్తే ఈ వాల్యూ ప్లస్ 1/, ఈ వాల్యూ ఉంది. అంతేనా కాదా? అంటే ఇది p అనుకుంటే p + 1/p అవుతుందా లేదా? ఈక్వల్ టు 2 + 1/2. అంటే ఆటోమేటిక్గా ఈ రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయా లేదా? అంటే ఇక్కడ సీకెంట్ θ ప్లస్ tan θ ప్లస్ 1/sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 2 + 1/2. సేమ్ ఇదే ఫార్మేట్లో ఉందా లేదా? అంటే ఇది సీకెంట్ θ ప్లస్ tan θ ఈక్వల్ టు ఇక్కడ 2నే ఉంది, ఇక్కడ కూడా సీకెంట్ θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 2నే ఉంది. అంటే ఆటోమేటిక్గా ఈ లెక్కలో మనకి ఏమవ్వాలంటే సీకెంట్ θ ప్లస్ tan θ ఈక్వల్ టు 2 అవ్వాలి. అర్థమైందా లేదా? ఇది కొంచెం ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఇది p అనుకుంటే p + 1/p ఫామ్లో ఉంది, 2 + 1/2 అవతల పక్క ఉంది. అంటే ఆటోమేటిక్గా సీకెంట్ θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 2 అయ్యేటట్టు అడ్జస్ట్ అయిందా లేదా? అంటే ఇదేమో ఇలాగాను, ఇదేమో ఇలాగాను. అంటే ఆటోమేటిక్ సీకెంట్ θ ప్లస్ tan θ ఈక్వల్ టు 2. క్లియర్? ఓకే, వాడు అడిగింది కూడా మనకేంటి? సీకెంట్ θ ప్లస్ tan θ వాల్యూ అడిగాడు కదా. అయితే వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్స్లోని ఎక్స్ రూపంలో ఉన్నాయి కదా, ఎక్స్ తాలి ఫార్మాట్లో ఉన్నాయి. అప్పుడు మనం ఆల్రెడీ x ఈక్వల్ ఎంత పెట్టాం? క్వశ్చన్ తీసుకునేటప్పుడు x ఈక్వల్ 1 పెట్టాం. అయితే ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లోని x ఈక్వల్ 1 పెట్టామనుకోండి, ఎక్కడైతే ఆన్సర్ 2 వస్తుందో అదే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సీకెంట్ θ ప్లస్ tan θ అనేది మనం కనుక్కోవాల్సిన వాల్యూ కాబట్టి ఎక్కడైతే ఆప్షన్లో x ఈక్వల్ 1 పెట్టినప్పుడు దాని వాల్యూ 2 వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఎంత ఇచ్చాడు? x/2 ఆన్సర్ ఇచ్చాడు. అంతేనా? x/2. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో x ఈక్వల్ 1 తీసుకున్నాం కాబట్టి ఆన్సర్లో కూడా x ఈక్వల్ 1 పెట్టండి. అప్పుడు ఎంత అవుతుంది? 1/2.
అంటే మనకి సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 2 వచ్చింది కానీ 1/2 వచ్చిందా? లేదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది నాట్ ఆన్సర్. ఓకే, అలాగే ఒకవేళ ఆప్షన్ 3కి వెళ్ళారనుకోండి, అది ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ ఈక్వల్ టు 1 పెడితే ఇక్కడ 2 వస్తుంది ఏంటి? రాదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. 1/2 ఎక్స్ ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్లో ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టారనుకోండి, 2 × 1 ఎంత? 1/2 అయిపోతుంది. 1/2 రావాలా 2 రావాలా? 2 రావాలి, అంతే కదా. అంటే సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు ఎంత రావాలి అంటే 2 రావాలి. 2 రావాలి అంటే మనకి సెకండ్ ఆప్షనే మ్యాచ్ అవుతుంది కదా. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటి? 2x ఇచ్చాడు ఆన్సర్. సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2x ఇచ్చాడు. అప్పుడు మనకి ఇక్కడ x ఈక్వల్ టు 1 కదా మనం ప్లేస్ చేయాలి. కాబట్టి x ఈక్వల్ టు 1 ప్లేస్ చేస్తే ఎంత వస్తుంది? 2. సరిపోయిందా లేదా? సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది ఎప్పుడు? x ఈక్వల్ టు 1 అయితే. సో ఆప్షన్స్లో మనకి x ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 2 వచ్చిన ఆప్షన్ ఒకటే. ఏంటా ఒకటి అంటే ఆప్షన్ నంబర్ 2. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకే, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఫ్రెండ్స్, మనం కొంచెం స్మార్ట్గా ఆన్సర్ చేస్తే ఈ విధంగా ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకా ట్రిగ్నోమెట్రీ మాత్రమే కాదు, జామెట్రీ, మెన్సురేషన్, అలాగే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అన్ని ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ లెవెల్లో చాలా డీటెయిల్ డిస్కషన్ రాబోయే వీడియోస్లో చేస్తాం. నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. కాబట్టి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మీకు ఇది యూటిలైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఈ ఛానల్ లింక్ని ఫార్వర్డ్ చేయండి. దానివల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఫర్ టుడే దిస్ ఇస్ ఇట్.